ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు వైఎస్ సునీత దంపతులు. తమపై నమోదు చేసిన అక్రమ కేసులపై విచారణ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అందుకు చంద్రబాబు సైతం సానుకూలంగానే స్పందించారు. అయితే ఇంత హఠాత్తుగా సునీత ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం వెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ వివేక హత్య తెరపైకి రానుందా అని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారట. ఒకవేళ వివేక హత్య కేసును ప్రభుత్వం బయటకు తీస్తే ఎలా అని సీమ నేతలు లోలోపల మదన పడుతున్నారట. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కూడా. ఇప్పుడు ఈ కేసు విచారణ వేగవంతమైతే అరెస్టులు తప్పవా? వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వైఎస్ వివేక హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సమయంలో ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. కడప ఎస్పీగా సుదీర్ఘకాలం పనిచేసిన అన్బు రాజన్ మరీ గీత దాటిపోయారని ఆరోపించారు. ఆయన సీబీఐకి ఎక్కడికక్కడ అడ్డం పడడంతో పాటు సీబీఐతో పాటు తనపై తన భర్తపై తప్పుడు కేసులు పెట్టించడంలో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ పై కూడా తప్పుడు కేసు పెట్టారన్నారు. వీటన్నింటినీ బయటకు తీసి విచారణ చేయించాలని చంద్రబాబును సునీత కోరారు. అలాగే కర్నూలులో సీబీఐ అధికారులకే సహకరించని అప్పటి ఎస్పీపై కూడా చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్ వివేక హత్య కేసులో విచారణ సమయంలో జరిగిన ప్రతి అంశంపై తనకు స్పష్టత ఉందని, చర్యలు తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై పూర్తి స్థాయిలో ప్రభుత్వ పెద్దలు సమాచార సేకరణ జరిపారు. తప్పుడు పనులు చేసిన ఐపీఎస్లపై పూర్తి స్థాయి నివేదికను రెడీ చేశారు. వారు చేసిన తప్పుడు వ్యవహారాలన్నింటినీ ప్రజల్లో పెట్టి కేసులు ఫైల్ చేసి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో తన తండ్రి హత్యకు కారకులైన వారికి శిక్ష పడుతుందని భావించారు వైఎస్ సునీత. అయితే ఆమెకు న్యాయం దక్కకపోగా సునీత దంపతులకు రివర్స్ కేసు నమోదైంది. సీబీఐ అధికారులు విచారణకు పిలవడం జరిగిపోయింది. 5 ఏళ్లు గడిచిపోయినా సీబీఐ దర్యాప్తు ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో వైఎస్ వివేక కేసు నీరుగారిపోయిందనే వాదన మొదలైంది. దీని వెనుక అవినాష్ ఉన్నారంటూ రకరకాల ఆధారాలు సునీత బయటపెట్టింది. అయినా జగన్ సర్కారులో ఎలాంటి కదలిక లేదు. పరిస్థితి గమనించిన వైఎస్ సునీత మొన్నటి ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో అధికార వైసీపీ చిత్తు అయ్యింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని వైఎస్ సునీత చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబును కలిశారు సునీత దంపతులు. వరద బాధితులకు తమ వంతు సాయం అందించారు. ఈ క్రమంలో వైఎస్ వివేకానంద కేసును ప్రస్తావించారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తనకు న్యాయం జరుగుతుందని సునీత ఓ అంచనాకు వచ్చారు. ఎన్నికల్లో ఇదే అంశంపై ప్రధానంగా ప్రచారం సాగింది. టీడీపీ అధికారంలోకి రాగానే వివేకానందరెడ్డిని చంపిన వాళ్లను జైలుకు పంపిస్తామని కీలక నేతలు పదే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో నేరుగా సునీత సమావేశం కావడంతో ఈ కేసులో అరెస్టులు తప్పవన్నది వైసీపీ నేతల వెర్షన్. దీంతో ఈ కేసు వేగంగా ముందుకు వెళుతుందని అంచనాలు జోరందుకున్నాయి. ఈ తరహా పరిణామాలను ముందే గమనించిన మాజీ సీఎం జగన్ ఎంపీ అవినాష్ రెడ్డిని ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. వాటి బాధ్యతలను జగన్ మేనమామ కొడుక్కి అప్పగించారు. సింపుల్గా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చారు అవినాష్ రెడ్డి. ఈ ఎంపీ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్లో జోరందుకున్నాయి. నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తే ముందుగా ఈ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీస్ అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత వైసీపీ భాషలో రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి వస్తే సీబీఐలో మళ్లీ చలనం రావచ్చు. వస్తే మొదట అవినాష్ రెడ్డికి ఆహ్వానం రావచ్చు. ఆయన జైలుకి వెళ్లాల్సి వస్తే ఒంటరిగా వెళ్లడానికి ఇష్టపడకపోవచ్చు. కనుక సునీత దంపతులు సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీని మొక్కుబడి భేటీ అనుకోలేము. వారి భేటీతో వైసీపీకి మరో అలారం గంట మోగినట్లేనని భావించవచ్చు.